హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్ రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్, మరి ఎస్పెషల్లీ ఎస్జిటి వాళ్ళు డిఎస్సి పరంగా ఏ విధంగా ప్రిపేర్ కావాలి, మరి వారి యొక్క ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి, ఎస్పెషల్లీ మ్యారీడ్ ఉమెన్స్ కానివ్వండి, లేదా జాబ్ చేసుకునే వారు కానివ్వండి, ఓన్గా ప్రిపేర్ అయ్యేటువంటి వారు ఏ విధంగా ప్రిపరేషన్ ప్లాన్ వేసుకొని ప్రిపేర్ అవ్వాలి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి ప్లానింగ్ డిస్కస్ చేసే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్, మరి ఎస్పెషల్లీ ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని మనము కంప్లీట్గా క్లాసెస్తో పాటు ఎగ్జామ్సే కాదు, ప్రెజెంట్ అయితే క్రిస్మస్ ఆఫర్ పరంగా 50 డేస్లో సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము. రివిజన్ ఎగ్జామ్స్ తర్వాత మీకు క్విక్ రివిజన్ క్లాసెస్ కండక్ట్ చేసి తర్వాత ప్రీవియస్ బిట్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ బ్యాచ్కి మంచి ఆఫర్, ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. రివిజన్ టెస్ట్లు అంటే మీకు రేపు 26 నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. బ్యాచ్ 50 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం ఫ్రెండ్స్. డిఎస్సికి సంబంధించినటువంటి ఆల్ సబ్జెక్ట్స్ పరంగా 50 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత 15 to 20 డేస్ మీకు రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము. సో రివిజన్ టెస్ట్లు అయిపోయిన తర్వాత ఇంకా ఎగ్జామ్ డేట్ వరకు మా దినంలోనే ఉంటారు. సో ఎగ్జామ్ డేట్ వరకు క్విక్ రివిజన్ క్లాసెస్ డిఎస్సికి చాలా 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 ఇంపార్టెంట్. క్విక్ రివిజన్ క్లాసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ పరంగా ఫస్ట్ క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా కంప్లీట్ అయిన తర్వాత మ్యాథ్స్ పరంగా అర్థమెటిక్ బేస్ చేసుకొని, ఆల్జీబ్రా బేస్ చేసుకొని, మెన్సురేషన్ బేస్ చేసుకొని, జామెట్రిక్ బేస్ చేసుకొని, స్టాటిస్టిక్స్ బేస్ చేసుకొని, సో మొత్తం మీద టాపిక్ వైజ్గా అంటే ఈ 6 టాపిక్స్ని బేస్ చేసుకొని, సో ప్రీవియస్ క్వశ్చన్లో ఏ విధంగా ఇచ్చారు, మెన్సురేషన్ తీసుకున్నాం అనుకోండి, సో మొత్తం ఫార్ములాస్, అదే ఆల్జీబ్రా తీసుకున్నాం అనుకోండి, మొత్తం బేసిక్ కాన్సెప్ట్స్ టు మొత్తం క్విక్ రివిజన్ క్లాసెస్ అనమాట. సో ఆ క్విక్ రివిజన్ క్లాసెస్ వింటే మీరు మ్యాథ్స్లో ఎలా ప్రాబ్లం ఇచ్చిన ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది. అదేవిధంగా విద్యా దృక్పథాలు, అదేవిధంగా సైకాలజీ, సో మొత్తం మీద క్విక్ రివిజన్ క్లాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు లాస్ట్లో క్విక్ రివిజన్తో పాటు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్, ఎందుకంటే ప్రీవియస్లో బిట్స్ ఏ విధంగా అడుగుతున్నారు, వారి యొక్క ఎక్స్ప్లెనేషన్ అంటే మనం ఒక బిట్ ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటున్నాం అనుకోండి, ఆ బిట్ ఎక్స్ప్లెనేషనే కాదు దానికి రిలేటెడ్గా ఉండేది. మ్యాథ్స్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం అనుకోండి, ఆ బిట్తో పాటు దానికి రిలేటెడ్గా కంటెంట్ ఉండేటువంటి బిట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో ఇలా మీకు ఒక ఆర్డర్ ప్రకారం మీకు ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తూ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇంత మంచి అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నా. సో మిగతా వారికి మనకి క్వైట్ ఆపోజిట్. మనము షెడ్యూల్ వైజ్గా మీకు షెడ్యూల్ ఇవ్వడం వల్ల ఇంపార్టెన్స్ ఏంటంటే, ఈరోజు ఈ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి, 4 అవర్స్ చదివేది 5 అవర్స్ కానివ్వండి, 6 అవర్స్ కానివ్వండి, ఈరోజు నేను సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి, ఎగ్జామ్స్ రాయాలి, ఎగ్జామ్స్ని ఎక్కడైనా మిస్టేక్స్ చేస్తే వాటిని సర్చ్ చేసుకోవాలి, తెలిసి ఎక్కడైనా బిట్స్ తప్పు చేస్తున్నాం అనుకోండి వాటిని జాగ్రత్త పడాలి. ఇవన్నీ మీకు ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది. క్లాసెస్ ఎక్కడైనా వినొచ్చు ఫ్రెండ్స్, ఎగ్జామ్స్ రాయడం చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఏవైనా డౌట్స్ ఉన్నప్పుడు మనం రెఫరెన్స్ క్లాసెస్ కూడా ఇస్తున్నాం కాబట్టి ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, రివిజన్ టెస్ట్లు ఉంటాయి, క్విక్ రివిజన్ క్లాసెస్ ఉంటాయి, అదేవిధంగా ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో 26 నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. యాక్చువల్గా అయితే ఈ రోజు నుంచి బ్యాచ్ స్టార్ట్ చేయాలనుకున్నాము, బట్ క్రిస్మస్ ఉంది కాబట్టి సో స్టూడెంట్స్ మనీ పే చేసినటువంటి స్టూడెంట్స్, సార్ ఒకరోజు లేట్ అయినా పర్లేదు, ఫెస్టివల్ ఉంది కదా, మధ్యలో సిలబస్ డిలే అవుతుంది అంటుంటే 26 నుంచి బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో 26 నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. కేవలం 1200 రూపీస్ మాత్రమే. విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇంకా ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంవీఆర్ నంద్యాల 8341949272 8341949272. ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి టైంపాస్గా మెసేజెస్ చేయొద్దు. సో జాయిన్ కావాలా వద్దా మీకు తెలుసు కాబట్టి 100% జాయిన్ కావాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. మరి లేట్ చేయకుండా 8341949272 నా వాట్సాప్ నెంబర్కి ఇప్పుడే డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. సో ఇప్పుడు ప్రాసెస్ కూడా చెప్పాను కదా, డైలీ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఒకరోజు క్లాసెస్ ఉంటాయి, ఒకరోజు ఎగ్జామ్స్ ఉంటాయి. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఒక్కసారి షెడ్యూల్ అబ్జర్వ్ చేస్తే మీరు ఒకవేళ పేమెంట్ చేసుకోలేము, మేము ఓన్గా ప్రిపేర్ అవుతాము అనుకున్నా నేను చెప్పే విధంగా మీరు ఓన్గా షెడ్యూల్స్ వేసుకునైనా కానివ్వండి ప్రిపేర్ అవ్వండి. సో 26th అనగా 26th అంటే ఎల్లుండి,
సో ఈరోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. సో యాక్చువల్గా గ్రూప్ క్రియేట్ చేసాము, గ్రూప్లో యాక్టివేట్ చేస్తున్నాము. మీకంటే ఒక పాస్ కోడ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ థర్డ్ క్లాస్ 5 సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ఇస్తున్నాం. మ్యాథ్స్, ఎడ్యుకేషనల్ సైకాలజీ, విద్యా దృక్పథాలు, తెలుగు, ఈవీఎస్, సైన్స్, సోషల్. అంటే ఈవీఎస్, సైన్స్, సోషల్. అదేంటి ఇంగ్లీష్, అదేవిధంగా జీకే, కరెంట్ అఫైర్స్, మెథడ్స్ అవి ఉండవా అంటే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 5th సబ్జెక్ట్ ఈవీఎస్, సైన్స్, సోషల్ కంటిన్యూషన్గా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ 4th సబ్జెక్ట్ తెలుగుకు సంబంధించినటువంటి మెథడ్స్ కంటిన్యూషన్లో వెళ్ళిపోతుంది. థర్డ్ సబ్జెక్ట్ ఏంటి అంటే విద్యా దృక్పథాలు. సో విద్యా దృక్పథాలు ఎక్కువేం ఉండదు కాబట్టి విద్యా దృక్పథాలు సిలబస్ అయిపోయిన తర్వాత మీకు ఇంగ్లీష్ యాడ్ చేయడం అయితే జరుగుతుంది. సో విద్యా దృక్పథాల తర్వాత ఏం యాడ్ చేస్తామంటే ఇంగ్లీష్ యాడ్ చేస్తాము. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ సైకాలజీ కంప్లీట్ అయిన వెంటనే జీకే, కరెంట్ అఫైర్స్ యాడ్ చేస్తాము. జీకే, కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ ఇక్కడ మధ్యలో ఇంకా తెలుగు కానివ్వండి ఏదైనా ఒక ఆల్మోస్ట్ మ్యాథ్స్ ముందైపోతుంది కాబట్టి మ్యాథ్స్ అయిపోయిన వెంటనే మీకు మెథడ్స్ యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే అన్ని సబ్జెక్టులు ఒకే రోజు చదవలేరు కాబట్టి 5 సబ్జెక్ట్స్ మీకు ఒక టార్గెట్ పెట్టుకొని ఒక రోజుకి ఎంతవరకు అయితే మీరు ప్రిపేర్ కావాలో అలా షెడ్యూల్ బేస్ చేసుకొని ఇస్తాము. బట్ ఎస్జిటి కంప్లీట్ సిలబస్. సో మ్యాథ్స్ అయిపోయిన తర్వాత మెథడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తాము. ఎడ్యుకేషనల్ సైకాలజీ అయిపోయిన తర్వాత జీకే, కరెంట్ అఫైర్స్ యాడ్ చేస్తాం. విద్యా దృక్పథాలు అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ యాడ్ చేస్తాము. అంటే ఇంగ్లీష్ మెథడ్స్. ఇక్కడ తెలుగు మెథడ్స్. ఇక్కడ ఈవీఎస్, సైన్స్, సోషల్ కంటిన్యూషన్గా జరుగుతుంది. సో ఏది ఏమైనా ఇలా షెడ్యూల్ వైజ్గా 50 days కల్లా సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది Day 1 షెడ్యూల్. నెక్స్ట్ ఇది Day 2 షెడ్యూల్. మీరు ఓన్గానే వేసుకోండి ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా. సో ఫస్ట్ విద్యా దృక్పథాలను బేస్ చేసుకొని చూడండి, ఇక్కడ విద్యను బేస్ చేసుకొని ఇచ్చాను. నెక్స్ట్ స్వాతంత్రము పూర్వం కమిటీలు ఏంటి, స్వాతంత్రం అనంతరం కమిటీలు ఏంటి, అలా ఒక ఆర్డర్లో మీరు వెళ్తే 100% 50 days కల్లా సిలబస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. మధ్యలో గ్యాప్ ఇవ్వద్దు. ఎందుకంటే మొన్ననే టెట్ కంప్లీట్ చేశారు కాబట్టి ఆ ఫ్లోలో వెళ్తేనే మీరు ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకున్నారనుకోండి, మధ్యలో గ్యాప్ ఏర్పడడం వల్ల మళ్ళీ మీరు సబ్జెక్ట్ పైన 100% అయితే సబ్జెక్ట్ డిలే అవుతుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 45 days to 50 days కన్నా సమయం ఎక్కువ ఉండదు కాబట్టి ఆ 45 days 50 daysలో సిలబస్ కంప్లీట్ చేయడం చాలా ఇంపాసిబుల్. సో ఇంకా నోటిఫికేషన్ రావడానికి 1 month ఉంది. నాకు తెలిసి జనవరిలో సంక్రాంతికి క్యాలెండర్ రిలీజ్ చేస్తారు, జాబ్ క్యాలెండర్. జనవరి ఎండింగ్ కానివ్వండి, ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కానివ్వండి డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ ఆస్కారం అయితే ఉంది. సో ఓవరాల్గా నోటిఫికేషన్ రావడానికి ఇంకా 30 to 35 days స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి న్యూమరికల్ వాల్యూస్. సో ఒక 35 days వేసుకున్న తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 45 days to 50 days వేసుకున్న మీకు ఓవరాల్గా 80 to 90 days సమయం ఉంది. ఆ 80 to 90 daysలో 50 daysలో సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత రివిజన్ టెస్ట్ పెట్టి ఇంకా తర్వాత మిమ్మల్ని ఇంకా ఎంతవరకు అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు లాగించాలో ఆ విధంగా మీ ప్రిపరేషన్ ప్లానింగ్లోకి అయితే వెళ్ళిపోతాం. సో మీరు ఓన్గా ప్రిపేర్ అవుతున్నా ఇలా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీరు 100% అయితే డిఎస్సిలో సక్సెస్ అయితే అవుతారు. లేదు సో మీ ప్లానింగ్ బాగుంది, నచ్చింది, సో జాయిన్ అవుతాము అనుకుంటే మాత్రము అమౌంట్ పరంగా ఆలోచించొద్దు ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నా, జాబ్ అనేది చాలా కీలకము. జాబ్ రావాలి అంటే హార్డ్ వర్క్ ఉండాలి. అదేవిధంగా మీ ప్రిపరేషన్ ప్లానింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఎలా అంటే ఎలా ప్రిపేర్ అయ్యారనుకోండి, ఈ డిఎస్సియే కాదు మరో డిఎస్సి కోసం కూడా వెయిట్ చేయాల్సిందే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో విల్లింగ్ ఉన్న వాళ్ళు మాత్రం ఆలస్యం చేయవద్దు. ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.